హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం పాలకూర పప్పు. వెరైటీగా పాలకూర పప్పుని కుక్కర్లో ఎలా చేసుకుంటారో, పాలకూర పప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్లో ఒక కట్ట పాలకూర కట్ చేసి వాష్ చేసింది వేసుకోండి. దాని తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మిరపకాయలు, డైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ పసుపు, 1 కప్పెడు పల్లీలని వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్పు పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పుని వేసి వాష్ చేసిన తర్వాత కుక్కర్లో వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్ళని పోసుకోండి. ఒక టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. దాని తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 3 విజిల్ల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే పాలకూర పప్పు రెడీ. ఇప్పుడు పాలకూర పప్పులో తాలింపు వేసుకోవడానికి తాలింపుని రెడీ చేసుకోవాలి. తాలింపు చేసుకోవడానికి తాలింపు ప్యాన్ తీసుకొని 3 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. నూనె వేడయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలను వేసుకొని కాసేపటి వరకు వేగనివ్వాలి. పప్పులోకి తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో తాలింపుని వేసుకోండి. పప్పులో తాలింపు వేసుకున్న తర్వాత కాసేపటి వరకు పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. పాలకూర పప్పుకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాలకూర పప్పుని నేను కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. చూసారు కదా పాలకూర పప్పుని ఈజీగా తక్కువ టైంలో కుక్కర్లో ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.